మూసేసున్న రోడ్లోంచి కూడా వెళ్ళడం అంటే మా తర్వాతే ఎవరైనా. అట్లుంటది మనతోని. గుడ్ మార్నింగ్ గైస్. మన బల్కింగ్ సిరీస్ లో వాళ్ళ 8వ రోజు. నేను ఏ యాంగిల్ లోనూ బరువు పెరుగుతున్నట్టు కనిపించట్లేదు, కానీ బరువు తగ్గుతున్నట్టు మాత్రం కనిపిస్తున్నాను. నిన్న నైట్ రకరకాల ఐటమ్స్ సోక్ చేసుకుని అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫ్రిడ్జ్ నుంచి తీసి అందులో బనానా ఇంకా పీనట్ బటర్ కలుపుకొని అయితే తినేసాను. ఆ తర్వాత మా వాళ్ళతో కలిపి నేను కాలేజ్ కి అయితే వచ్చేసాను. క్యాంటీన్ లో 2 రకాల డ్రింక్స్ కలుపుకొని తాగేశాను. మా ప్రేమ్ గడేమో సమోసాలు తినేశాడు. అన్ని బాటిల్స్ తాగింది మాత్రం వీడి కాదు. మీ అందరికీ మా రామ్ గడ్ ఎందుకు ఏడుస్తున్నాడు అని డౌట్ రావచ్చు. వేడి వేడి సమోసాను అమాంతంగా నోట్లో కుక్కేసుకున్నాడు. లంచ్ బ్రేక్ లో బల్కింగ్ అన్న పేరుతో నా క్యారేజ్ తో పాటు నా ఫ్రెండ్ గడి క్యారేజ్ కూడా తినేశాను. స్టేజ్ మీద యాక్టింగ్ చేయండి అంటే మా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. బాహుబలిలో కట్టప్ప ప్రభాస్ ఒకసారే పొడిచాడు. మా ప్రభాస్ గడు మా ప్రేమ్ గడు చాలా సార్లు పొడిచాడు. అందులో ప్రభాస్ ప్రాణం పోయింది, ఇందులో ఈ ప్రభాస్ షర్ట్ చిరిగిపోయింది. సాయంత్రం 1 కాదు 2 కాదు రకరకాల ఐటమ్స్ తో అయితే నేను ఓట్ షేక్ అయితే చేశాను. అర్జెంట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసి నేను గోధుమట్టు ఇంకా బనానా తినేసి నేనైతే జిమ్ కి స్టార్ట్ అయిపోయాను. ఇవాళ చెస్ట్ డే ఇంకా ట్రైసెప్ డే. మావుడు వెయిట్స్ మామూలుగా లేపట్లేదు. మనం జిమ్ చేసిన తక్కువ, మిర్రర్ సెల్ఫీలు తీసుకోవడం ఎక్కువ. ఇంటికి వెళ్ళిన తర్వాత 1000 క్యాలరీస్ స్మూతీ అయితే లాగించేసాను. తాగేసిన తర్వాత గంట గ్యాప్ తీసుకుని డిన్నర్ కూడా చేస్తాను. రేపటి నుంచి సేమ్ డేట్ మెయింటైన్ చేయాలి, లేదంటే బల్కింగ్ కష్టమే. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.